తిరుపతి జిల్లా పోలీసు ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో దేవి శిల్పి శ్రీ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ సృష్టికర్త, దేవతల రాజభవనాలకు, ఆయుధాలకు, వాహనాలకు రూపకల్పన చేసినవాడు. ఆయనను విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజిస్తారు. ఈరోజు ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, కళాకారులు తమ పనిముట్లను పూజించి నైపుణ్యాల కోసం, వృత్తిపరమైన విజయాల కోసం ఆశీర్వాదాలు కోరుకుంటారు. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తుశిల్పి, సృష్టికర్తగా పురాణాలు వర్ణిస్తున్నాయని, స్వర్గలోకం, ద్వారకా నగరం, ఇంద్రప్రస్థ వంటి అద్భుత నిర్మాణాలు ఆయన సృష్టించినవేనని, దేవతల ఆయుధాలు సహా అనేక శిల్పాలను ఆయన రూపొందించారని తెలిపారు. విశ్వకర్మ జయంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా శ్రమ, పట్టుదల, సృజనాత్మకతకు ప్రతీకని, కళాకారులు, కార్మికులు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలకు విశ్వకర్మ స్ఫూర్తి నాయకుడని అన్నారు. ఆధునిక యుగంలో కూడా ఆయన సిద్ధాంతాలు అత్యంత ప్రాసంగికమని, కష్టపడి పనిచేయడం ద్వారా ఏదైనా సాధించవచ్చని, విశ్వకర్మ చూపించిన మార్గం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.